అంకుల్ ఇదేనండి మనోడి ఫస్ట్ లో సినిమా బిగినింగ్ కేఫ్ లో కూర్చుని 3 లక్షల క్యాష్ తో ముంచేసి వెళ్ళిపోయిందన్నాడే ఆ అమ్మాయి రజని. ఎక్కడికి తీసుకెళ్తున్నా? రమ్మని చెప్పా కదా. ఇప్పుడు ఎక్కడికి రా? ఏం మాట్లాడకెక్కు. చూసావా సరే అమ్మా అలా ఆవిడ ఎలా లాక్కెళ్ళిపోతున్నాడో. అలాంటి వాళ్ళని నమ్ముతారు, మాలాంటి వాళ్ళని నమ్మరు. చూసావా లక్ష్మి, ఇంత చేస్తే వాడికి పెళ్లి కాలేదుట. ఆ వచ్చిన అమ్మాయి వాళ్ళ లవర్ అంట. అమ్మో అమ్మో, ఎన్ని వెధవేషాలు, ఎన్ని అబద్ధాలు. సాఫ్ట్ గా కనబడ్డాడు, సాఫ్ట్వేర్ అన్నాడు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారంటారా? ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటారు? చూడు ఏం చేస్తాను. ఎక్కడి నుంచి వచ్చా అక్కడికి వెళ్ళిపో. అదేంట్రా, నేను నిన్ను వెతుక్కుంటూ వస్తే? ఎందుకే నాలాంటి బక్రాగాడు ఎవడు దొరకలేదా నీకు? రియల్లీ సారీ రా, ఐ లవ్ యూ సో మచ్. లవ్వా? ఇదేంటే సడన్ గా? ఎలా తిప్పానే, ఎలా చూసుకున్నానే నిన్ను. నువ్వు చూస్తే చాలనుకున్నానే, కానీ నువ్వేం చేసావు చెప్పా పెట్టకుండా. అయ్యో, అది నా డబ్బుతో నీ బెస్ట్ ఫ్రెండ్ అశోక్ గారితో. అవును, వాడిని ఇంకా ఫ్రెండ్షిప్ అంటూ వాడుకుంటూనే ఉన్నా లేక వదిలేసావా? అలా అంటావేంట్రా? వాడు నన్ను సిన్సియర్ గా లవ్ చేస్తున్నా, నాకు నీ ప్రేమే కావాలని వస్తే? ఎందుకే అలా? ఆ నాకన్నా పెద్ద సౌండ్ పార్టీగా. ప్రపంచంలో ఎంత మందిని చూసినా అమ్మాయిల్ని వాడుకుని వదిలేసేవాళ్లే. నీలా సిన్సియర్ గా ఉండేవాళ్ళని చూడలేదురా. నాకు నువ్వు కావాలరా. నాకు నువ్వు అక్కర్లేదు. నేను శ్రేయాని ప్రేమిస్తున్నా. నిన్ను తీసుకొచ్చారే ఆయనే శ్రేయ వాళ్ళ ఫాదర్. సరిగ్గా నా లవ్ కన్ఫర్మ్ అయ్యే టైంకు నువ్వు వచ్చావు. నిజంగా నువ్వు మారితే వెళ్ళి అశోక్ గారిని పెళ్లి చేసుకో. కనీసం వాడన్నా అమ్మాయిల మీద మంచి ఇంప్రెషన్తో ఉంటాడు. లేకపోతే నాలా లైఫ్ లాంగ్ ఆడజాతిని తిట్టుకుంటూనే ఉంటాడు. బాయ్. ఏమైంది అంకుల్? వెళ్ళండి వెళ్ళండి. ఇదిగో నీ జీవితంలో ప్రేమ అనేది వర్కౌట్ అవుతుందని మళ్ళీ ప్రూవ్ అయింది. దయచేసి వదిలే. అలా బాధతో ఎండనక వాననక తిరుగుతూ ఉన్నాడు సార్. అప్పుడు కట్ చేస్తే నీ కటింగ్ తర్వాత గానీ కొంపతీసి దాని ట్రాజడీ సబ్జెక్టా? తెలుగులో ఇలాంటి సినిమాలు చూడరయ్యా, అది కొత్త వాళ్ళతో. తమిళ్లో అయితే పర్వాలేదు. అంటే ఇది క్లైమాక్స్ కాదు సార్. ఇలా అపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చిన నెల రోజుల తర్వాత తెలిసిలేవా నీ కథలన్నీ. హీరోయిన్ యూఎస్ వెళ్ళిపోతుందా, నువ్వు ఎయిర్పోర్ట్ లో క్లైమాక్స్ ప్లాన్ చేసి ఉంటావు. తొలి ప్రేమలో లాగా మంచి లవ్ ఫీల్ ఉండగా ఒక ఎమోషనల్ సీనేసి వాళ్ళిద్దరిని కలిపేసి ఉంటావు. ఇలాంటి కథలన్నీ రొటీన్ అమ్మా. ఆడియన్స్ మనకన్నా చాలా ముదుళ్ళు. మనం ఒక సినిమా తీస్తుంటాం, వాళ్ళు 100 సినిమాలు చూస్తారు. కష్టం నాన్న. అది కాదు సార్. సార్ ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి బయటపడింది సార్. అదేంటంటే ఏంటన్నా కేఫ్ రావట్లే? లవ్ ఫెయిల్యూరే చాలా రోజులైనట్టుంది. ఈసారి హ్యాండ్ ఇచ్చిన వదినెవరేంటి? యాదవబోతు ఆడికి కూడా లోకు అయిపోయావు. నిన్నే
3 నెలలు మా ఫ్రెండ్షిప్లో లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ప్రేమ నా గుండెల్లో నింపి వెళ్ళిపోతుందిరా. ఇన్నాళ్ళు నిజమైన ప్రేమే లేదనుకున్నా, కానీ దొరికింది. ఇప్పుడు అది దక్కదని తేలిపోయింది. మీకు విషయం తెలుసా, మీరు అచ్చం లవర్స్ లాగే తిరిగారు. అగ్సిచ్చుకోవడాలు, బైక్ మీద తిప్పుకోవడాలు, రాత్రిపూట సరసాలు, క్రికెట్, ఆటలు, పాటలు ఇన్ని చేసుకున్న వాళ్ళు ఒక్క ఐ లవ్ యూ చెప్పుకోవడానికి నోరు రాలేదురా? ఈ రోజుల్లో అన్ని పనులు అయిపోయాక ఐ లవ్ యూ చెప్పుకున్నారు. ఆ పద్ధతి ఫాలో ఉంటారు. నువ్వేం మాట్లాడుతున్నావు అర్థం కావట్లేదురా. 3 o'clockకి ఫ్లైట్. గుండెని పిండేస్తున్నట్టుందిరా. నాకు అర్థమైందిరా. ఆ రజనీ వెళ్తున్నప్పుడు ఇదే ప్లేస్ లో నీలో చిరాకు చూసా. ఇప్పుడు శ్రేయ వెళ్తుంటే నీలో బాధ చూస్తున్నా. ప్రేమ ఉన్న చోటే పెయిన్ ఉంటుంది. నీలో పెయిన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా నీలో సక్సెస్ అవుద్ది. ఇదిగో నువ్వేం మాట్లాడుకో, నాతో రా. రేయ్, ఏం చేయబోతున్నావు చెప్పాడు. ఆ మనమ్మగారు చూస్తే చస్తాం. వీళ్ళేంటి ఎక్కడ ఉన్నారు? పక్కరా. ప్రామిస్ చేసి నువ్వు, నేను కాదు. ఆ రజనీకి నీకు ఎటువంటి సంబంధం లేదని, నువ్వు శ్రేయను ప్రేమిస్తున్నావని డైరెక్ట్ చెప్పేస్తా. నీ ప్రాబ్లమ్ సాల్వ్. ఎలా ఉంది? ఈ కంగారులో నీ మైండ్ మనిద్దరం ఫ్రెండ్స్ అని, పెద్ద ఎదవలని శ్రేయాకి ఫుల్ కాన్ఫిడెన్స్. నువ్వు నేను కాదు, ఆ రజనీ వచ్చి చెప్పాలి నాకు దానికి ఏ రిలేషన్ లేదని. క్లారిటీగా ఉంది కదరా, పదా. కానీ అదెక్కడ దొరుకుతురా ఇప్పుడు? కొట్టు ఫోన్ ఎవరికొరికి ఇన్నాళ్ళు తిప్పు కదా, పాత ఫైల్స్ ఓపెన్ చేయి. అరే ప్రకాష్, నేను రా. వీళ్ళేంటి ఎక్కడ మాటేశారు? అవి తర్వాత చెప్తా గానీ ముందు ఆ రజనీ ఎక్కడ దొరుకుతుందో చెప్పు. చెప్తానుండి సంగతి. ఆ 4th ఫ్లోర్ బ్యాచిలర్స్ మళ్ళీ వచ్చారు సార్. ఆ మాట చాలు సార్. పుల్లి పంజాబ్ అవరేటో చూపిస్తా. ఆగా, మనం వేటకి వెళ్ళాలి. వాళ్ళ స్కెచ్ తెలుసుకోవాలి. నీ మీద సేమ్ టైంగా బాగుండేది. వాళ్ళు పారిపోతున్నారు, పట్టుకోవాలి. గర్ల్ ఫ్రెండ్ దగ్గర కంటే ఏ పార్క్ తీసుకెళ్తాను అనుకున్నాను. ఇదేంటి పెద్ద డన్నులా ఉంది. అమ్మో, ఇదేదో అబ్బాయిలు కూడా భయపడే ప్లేస్ లో ఉంది కదరా. అరే, ఇప్పుడు మనం వచ్చిన ప్లేస్ కరెక్ట్ అంటావా? అదిగోరా రజనీ. ఇలాంటి ప్లేస్లో కూడా ఎంత ప్రశాంతంగా ఉన్నావే. ఒకసారి నా లైఫ్లోకి వచ్చావు, లవ్ మీదే అసహ్యం కలిగించావు. ఇప్పుడు నా ఇంటికి వచ్చావు, నా లవ్నే నాశనం చేసావు. ఇప్పటికైనా నా మీద కొంచెం జాలుంటే మన ఇద్దరికి ఎలాంటి రిలేషన్ లేదని శ్రేయాకి చెప్పు. ఇప్పుడు నేను ప్రాబ్లంలో ఉన్నాను, వెళ్ళిపో. ప్రాబ్లమా? यस ब्रदर, तेरा पास्ट प्रेजेंट से 5 लाख रुपए यूज करा. वो कब किधर डिटेल्स बाद में बोलता हूँ. अभी अर्जेंट है तो 5 पेटी रख, लेके जा. రే, ఇదే 5 లక్షలుంటే అమెరికా వెళ్ళి ఎంచక్క లైవ్ లో చెప్పుకోవచ్చు ఐ లవ్ యూ. పద పద. అభి కైసేదేనా? गुड बॉय. लारे कितने फैसिलिटीज है ना यारो. जाओ, ट्रांसफर कर पैसे, लेके जा. అమ్మో, 5 లక్షలు అమ్మాయిలకి పెట్టడంలో నన్ను దాటేశాడు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారా? ఏదో అనుకున్నాను గానీ చాలా మంచోడు. చాలానే. ఐఎమ్ సారీ శ్రీ, ఐ చీటెడ్ యు. నేనిచ్చింది నాకేదో మంచి చేస్తావని కాదు, ఇప్పటికైనా మారతావని. పదా. ఎక్కడికి రా? అర్థం కాలేదరా బామ్మర్ది? శ్రేయ శ్రేయ శ్రేయ, మై లవర్, మై గర్ల్ ఫ్రెండ్, మై జాన్ జిగిరి. నువ్వు కిషోర్. నోటి దాకా వచ్చిన ఫుడ్డుని గద్దల తన్నుకుపోయావు కదరా.
2 years బెస్ట్ ఫ్రెండ్ అని దాన్ని నమ్మించి నా ఒళ్ళోకి లాక్కునే టైంకి నువ్వొచ్చి చెడగొట్టావురా. ఇంకా అర్థం కాలేదా? యువర్ ట్రాప్డ్ మ్యాన్. లేకపోతే అది ఐ లవ్ యూ చెప్పే టైంకి ఇది అక్కడికి ఎలా వచ్చిందనుకున్నావు? డీటెయిల్డ్గా చెప్తా దా. నేను శ్రేయాని ప్రేమిస్తున్నానని ఎక్స్ప్రెస్ చేసిన దగ్గర నుంచి నన్ను అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసింది. బెదిరించా, భయపెట్టా. వాళ్ళ బాబు కూడా ఊళ్ళో లేడు, దొరికిందనుకున్నా. కానీ నువ్వొచ్చావు, దాన్ని పాస్పోర్ట్ ఆఫీస్కి తీసుకెళ్ళావు. అది నీ బండెక్కిందని తెలిసి తట్టుకోలేకపోయా. యాసిడ్ తీసుకొచ్చా, కానీ టైంకి మళ్ళీ నువ్వొచ్చావు. ఇక ఎక్కడికెళ్ళినా అది నిన్ను తోడు తీసుకెళ్తుంది. చాక్లెట్ రూమ్లో చూసా, నా చెయ్యి దాటిపోయిందని డిసైడ్ అయ్యా. అప్పుడే అనుకున్నా ముందు దాని నుంచి నిన్ను దూరం చేయాలని. ఆ రోజు నుంచి నా కాన్సంట్రేషన్ అంతా నీ మీదే పెట్టా. ఫేస్బుక్, ఆర్కో, ట్విట్టర్ అన్నీ సెర్చ్ చేశా. దేన్ని టచ్ చేస్తే నీ లవ్ బ్లాక్ అవుతో దాన్ని టైంకి దింపా. పిచ్చమోహంది, వీడి వల్ల కరెక్ట్ గా దొరికింది. దాంతో శ్రేయాది నిధి కనెక్షన్ కట్ చేశా. అయిపోయిందా? ఇక బయలుదేరచ్చు అనుకుంటా. ఏంట్రా ఇంత కష్టపడి స్కెచ్ చేసి నిన్ను ఇక్కడికి లాక్కొస్తే మళ్ళీ వీళ్ళు అతుక్కుపోతావా? ఈ కిషోర్ గాడు ఏమన్నా రెడ్ ఫ్లవర్ లా కనిపిస్తున్నాడా? నీకేంటే వీడి మీద ఎక్కడ లేని ప్రేమ కారిపోతుంది. ఎరా, నాకు దక్కంతే ఎవ్వరికీ దక్కకూడదు. అదక్కడే ఒంటరిగా చస్తుంది, నువ్విక్కడే చస్తావు. ఏయ్, నీ బెదిరింపులకి ఇలా హుక్కా సెంటర్లో తిరిగే నీలాంటి బుక్కా పకీర్లు గాలి భయపడతారేమో. నేను కాదు, నువ్వురా. ఆగరా. ఆపడానికి ట్రై చేయకు, ఆర్పేస్తా. హుక్కాని కాదు, నీ ఊపిరిని. మరి ఆర్పేయండి రా. మీరెంత మంది ఉంటే మాకేంట్రా? మా వెనకాల ఉన్నాడు బయటకు వచ్చాడంటే రచ్చ రచ్చ అయిపోద్ది. ఈడే మా ఓడు. ఈడు కొట్టి తర్వాత మమ్మల్ని కొట్టండి రా. మనమ్మ జాగ్రత్త కొట్టి పదరా. చిన్న ఒక్క అందుకోరా అన్నా, జాగ్రత్త. ఒక్క తాగి కొట్టుకుందాం. చూడండి, నన్ను కొట్టాలంటే ముందు నా చిన్నగాన్ని కొట్టాలి. వాడిని కొట్టిన తర్వాత నన్ను కొట్టడానికి రావాలి. ఓకే? ఆ శ్రీగాడిని పట్టుకోండి రా. ఆ మనం కూడా ఉత్తర పొగలు ఎవరికో కనిపించట్లేదు. పద, టైం అవుతుంది. శ్రేయాని ఇంత టార్చర్ పెట్టిన ఎలా వదిలేస్తారా? రాజా, రాజా, ఇది నా రాజా దగ్గర కాదు. అయ్యా, ప్యాంట్ పీకేశారే. ఇది నా రాజాది. మనమ్మ నీది పీకేశారా? నన్ను ఎక్కడ కూడా తీశాడు. అన్నా పదన్నా, పక్కన వాళ్ళు కొట్టుకొని చేస్తున్నారు. పదండి పదండి పదండి. అలా యూఎస్ వెళ్ళిపోయింది సార్. మళ్ళీ కలవలేదు కదా, తర్వాత ఏమైందయ్యా?
చెప్పాను కదా సార్, ఇన్స్పైర్డ్ బై ట్రూ క్యారెక్టర్స్ అని. సినిమా కథ అయితే మీరు చెప్పినట్టే జరుగుండేది, కానీ ఇది నిజంగా జరిగింది కదా. కొన్ని రోజుల తర్వాత అనుకోకుండా రజని శ్రియా ఫాదర్ మదర్ ని కలిసి వీళ్ళ ప్రేమ విషయం తెలిసిన ఆ పేరెంట్స్ ఏమీ తెలియనట్టు శ్రేయాకు పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. ఆ అమ్మాయి మనసులో మనోడు ఉండడం వల్ల వచ్చిన సంబంధాలన్నీ రిజెక్ట్ చేస్తుంటే ఆ కోపం తట్టుకోలేక వాళ్ళ నాన్న ఒక రోజు